రేపటి నుంచే ప్రతిష్టాత్మకమైన భారత్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కోల్కతాలో ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అలౌకగా సిక్సర్లు బాదే హిట్టర్లు, బంతిని బౌండరీలు దాటించే బ్యాటర్లు, ధనాధన్ ఇన్నింగ్స్లతో చెలరేగే ఆల్రౌండర్లు, ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్ ఇంగ్లాండ్ జట్లు సమోజ్జీలే. ప్రపంచ టీ20 ఛాంపియన్ ఓ జట్టు అయితే ప్రమాదకర ఆటగాళ్లతో నిండిన జట్టు మరొకటి. ఈ రెండు జట్లు తలపడితే ఎలా ఉంటుంది? మైదానాల్లో పరుగుల వరద పారడం, బంతి గాల్లోనే ఎగురుతుండటం ఖాయమే. రికార్డుల దుమ్ము దులిపి టీ20 వినోదాన్ని అభిమానులకు అందించేందుకు ఈ రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. 5 టీ20ల సిరీస్లో తలపడబోతున్నాయి. ఇక రేపే భారత్ ఇంగ్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుసగా టెస్ట్ సిరీస్ వైఫల్యాలు మిగిల్చిన వేదనను కాస్త మరిపించేలా ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే సమరానికి ముందు పొట్టి ఫార్మాట్ కిక్ అందించేందుకు భారత్ సైసై అంటోంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ విజయంతో రోహిత్ కోహ్లీ ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కుర్రాళ్లతో నిండిన టీమిండియా నిర్భయంగా చెలరేగిపోతుందని చెప్పాలి. ఇక అసాధారణ రీతిలో పరుగుల వరద పారిస్తోంది టీమిండియా. మన బ్యాటర్లు బంతిపై కసిని చూపిస్తూ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. దీంతో 200 పరుగులనేది సర్వసాధారణంగా మారిపోయింది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆడిన 11 టీ20లో భారత్ 7 సార్లు 200కు పైగా పరుగులు సాధించింది. ఛేదనలో 132 పరుగులను 11.5 ఓవర్లలో, అలౌకగా 156 పరుగులను 15.2 ఓవర్లలోనే అందుకుంది టీమిండియా. ఇక టీమిండియా స్వల్ప వ్యవధిలోనే అనేక విజయాలు సాధించింది. ఐసీసీ శాశ్వత సభ్య దేశాల మధ్య మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించింది. గతేడాది హైదరాబాద్లో బంగ్లాదేశ్పై 297 పరుగులు సాధించి వారేవా అనిపించేలా చేశారు మన కుర్రాళ్లు. ఓ టీ20 మ్యాచ్లో మధ్య ఓవర్లలో అత్యధిక పరుగులు, బౌండరీల రూపంలో ఇలా ఎన్నో రికార్డులను టీమిండియా సొంతం చేసేసుకుంది. ఆ పొట్టి కప్ తర్వాత భారత జట్టు ఆటలో దూకుడు మరింత పెరిగింది. జట్టు టీ20 మ్యాచ్లో సగటున ప్రతి 4.27వ బంతికి బౌండరీ నమోదు చేస్తోంది. ప్రతి 2.18వ బంతికి బౌండరీ కొట్టేందుకు బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, అభిషేక్ వర్మ, రింకు సింగ్ లాంటి హిట్టర్లతో కూడిన టీమిండియా మైదానంలో చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతూ బౌండర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక టీమిండియా ప్రత్యర్థి ఇంగ్లాండ్ కూడా తక్కువ కాదనే చెప్పాలి. కోచ్గా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్కు దూకుడు నేర్పి ఆ జట్టు ఆటను మరో స్థాయికి తీసుకెళ్లిన మెక్కలమ్ ఇప్పుడు పరిమిత ఓవర్లలోనూ కోచ్గా వ్యవహరిస్తున్నారు. టెస్టుల్లోనే బజ్బాల్ ఆటతో టీ20లను తలపించే ఇంగ్లాండ్ ఇక మెక్కలం కోచింగ్లో టీ20లో ఎంతలా చెలరేగిపోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతేడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత ప్రతి 2.32వ బంతికి బౌండరీ కొట్టేందుకు ఆ జట్టు ప్రయత్నిస్తోంది. ఆ మెగా టోర్నీ తర్వాత ఒకే మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 218 పరుగులు సాధించింది. 3 ఛేదనల్లో ఓవర్కి 10కి పైగా పరుగులు రాబట్టింది. బట్లర్, ఫీల్సాల్ట్, లివింగ్ స్టోన్, జాకబ్ బెతల్, హ్యారీ బ్రూక్ లాంటి ప్రమాదకర ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మైదానాల్లో ఆ జట్టు ఓచకోతకు దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విధ్వంసంతో మైదానాలు ఊగిపోవడం, రికార్డులు బద్దలవడం ఖాయమంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. టీ20 పరిమితులను చెరిపేసే దిశగా కొత్త రికార్డులకు చిరునామాగా ఈ సిరీస్ ఉండబోతుందనే చెప్పాలి. నిరుడు మార్చిలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్లో 12.08 రన్ రేట్ నమోదైంది. 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో నమోదైన అత్యధిక రన్ రేట్ ఇదే. ఇప్పుడు ఆ రికార్డు ఇంగ్లాండ్ భారత్ సిరీస్తో బద్దలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.